ఒక ఆర్టిస్ట్ లోపలికి వెళ్ళినప్పుడు సెట్లో ఇవన్నీ సీజీలో వస్తాయని మనం ఇమాజినేషన్లో మనం యాక్ట్ చేయాలి. కానీ ఇది ఆల్రెడీ సెట్ మాకు రెడీగా ఉంది. భయపడ్డానికో అన్నిటికీ సెట్ రెడీగా ఉంది. అండ్ బ్యూటిఫుల్ వర్క్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆ సెట్ దీంట్లో ఒక క్యారెక్టర్ డెఫినెట్గా. అండ్ గుర్తుపెట్టుకున్నారా నెక్స్ట్ మన గురించి చెప్పాను, అయిపోయింది. అండ్ ఎడిటింగ్ నిన్న నేను ఆల్మోస్ట్ చూశాను. అది మేజర్ పార్ట్ ప్లే చేస్తుంది ఎడిటింగ్ ఈ మూవీలో. బికాస్ షార్ట్ ఇవన్నీ ఆ పర్టికులర్ వర్క్ నేను అయింది చాలా ఎంజాయ్ చేసింది క్లైమాక్స్లో. అగైన్ క్లైమాక్స్కి వస్తాను నేను. చాలా బాగుంది అండ్ ఎక్సలెంట్ జాబ్ అండి, ఎక్సలెంట్ జాబ్. అండ్ ప్రవీణ్ నేను చెప్పక్కర్లేదు, ఆల్రెడీ పార్ట్ 1లో మంచి సాంగ్స్ అండ్ ఆర్ఆర్ ఇచ్చారు. అది ఇది మీ సెటప్పా? సో ఈ మూవీలో కూడా ఆయన ఇచ్చిన సాంగ్స్లో 2 సాంగ్స్ నా మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్. తర్వాత బీజిఎం మీరు ఇంకా చేయలేదు, నేను చూడలేదు, సో దాని గురించి నేను మాట్లాడట్లేదు. అండ్ కోనా గారు మొత్తం నేను ఫస్ట్ మాట్లాడింది మీ గురించి. శ్రీనివాసరెడ్డి అండి, ఆయన లాంటి ఒక ఫైన్ యాక్టర్ని నేను ఇప్పటి వరకు చూడలేదు. చాలు కదా. జోక్స్ అపార్ట్, నిజంగా శ్రీను క్యారెక్టర్ ఈ సినిమాలో ఫస్ట్ పార్ట్ కంటే ఇంకొంచెం, అంటే ఇప్పుడు ఇంకొంచెం క్లారిటీ, బాధ్యత, షోల్డర్స్ ఇలా ఉంటాయి ఆయనకి, ఎప్పుడు మోస్తూనే ఉంటారు బాధ్యతని. సో చాలా బాగా చేశారు. అండ్ అఫ్ కోర్స్ రాజేష్, శకలక్ శంకర్, సత్య, సునీల్ గారి పార్ట్ చాలా చాలా బాగుంటుంది. అండ్ నాకు పర్సనల్గా అలీ గారి ఫ్యూ పోర్షన్స్ చాలా బాగా నచ్చినాయి. ఆయన చాలా హెల్ప్ అవుతారు మూవీకి. అండ్ చాలా ఇంపార్టెంట్ పర్సన్ గీతాంజలి. చాలా ముద్దుగా ఉంటుంది, కానీ ఆవిడ చేసి కొన్ని ఇవన్నీ మీకు కొంచెం స్కేరీగా అనిపిస్తాయి. అండ్ షీఈస్ ప్లేయింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ గీతాంజలి మళ్ళీ వచ్చింది. అండ్ కోనా గారి గురించి చెప్పాలి. గీతాంజలి అనేది ఒక ఫ్రాంచైజ్ లాగా క్రియేట్ చేశారు ఆయన. ఇప్పుడు పార్ట్ 2 వస్తుంది అంటే గీతాంజలి మళ్ళీ వచ్చిందికి ఇంత ఒక వెల్కమ్ ఉంది అంటే అది బికాస్ ఆఫ్ ద పార్ట్ 1, హౌ హీ డిజైన్ ద మూవీ, హౌ హీ డెలివర్డ్ ద ప్రోడక్ట్. సో పంచ్. సో నేను ఎవ్రీ టైం అడుగుతూనే ఉంటాను, ఎప్పుడు తీస్తామని. సో ఇప్పటికి తీసాము. అండ్ ఇది మీకు పార్ట్ 1, పార్ట్ 2కి కంపారిజన్ లేకపోతే ఇది మీకు డెఫినెట్గా ఇంకొకలాంటి ఎక్స్పీరియన్స్ని క్రియేట్ చేస్తుంది. అండ్ కోనా గారు దీంట్లో రాసిన కామెడీ ట్రాక్ అండ్ ఎంటైర్ ఆయన మొత్తం ఫిల్మ్ని డిజైన్ చేసిన విధం అన్నీ చాలా చాలా బాగున్నాయి. అండ్ మేము ఇంకా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు. అండ్ వెన్ ఎవర్ ఇట్ ఈస్, ప్లీజ్ డూ వాచ్ అండ్ ఎంకరేజ్ us. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్.